హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే డ్యూటీ ఆన్ చేయక చాలా రోజులు అయిపోయింది. దాదాపు కరెక్ట్ 1 వీక్ అయింది. లాస్ట్ ట్యూస్డే ఆన్ చేశాను. ఈరోజు డేట్ వచ్చేసి 12th March వెన్స్డే. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. నా వీడియో కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా అనేది ఏమైనా డౌట్ ఉంటే రిప్లై అనేది ఇస్తాను. లైక్ అనేది ఖచ్చితంగా అనేది చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు నేను వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓలా ర్యాపిడో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది అనేది మీకు అనేది చెప్తాను. అప్డేట్ అనేది చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అలా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి అనేది బాగా అర్థమవుతుంది. వీడియో అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళు రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది మీకు వాళ్ళకి అర్థమవుతుంది. వీడియో కానీ చూసినట్లయితే అందుకు చెప్తున్నాను, షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు కదా. అది ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది స్టార్ట్ చేద్దాం. క్యాబ్ బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 8:07 అవుతుంది. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మన ఛానల్ అనేది మీ అందరి సపోర్ట్ వల్ల మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది ఆఫ్ మానిటైజేషన్ అంటారు. ఫుల్ మానిటైజేషన్, ఆఫ్ మానిటైజేషన్ రెండు ఉంటాయి. ఆఫ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. వాటికి బెనిఫిట్స్ చెప్తా చూడండి. ఆఫ్ మానిటైజేషన్ అంటే ఎవరన్నా నాకు సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, దాని పక్కనే మెంబర్షిప్ అని ఉంటుంది. అవి అనేది యాక్టివేట్ అవుతాయి. మెంబర్షిప్, సూపర్ ట్యాంక్స్, అవి అనేది స్టిక్కర్స్, ఎప్పుడన్నా నేను లైవ్ పెట్టినప్పుడు స్టిక్కర్స్ అవి అనేది యాక్టివేట్ అవుతాయి. దాన్ని ఆఫ్ మానిటైజేషన్ అని అంటారు. అవి అయితే ఇప్పుడైతే మనకైతే యాక్టివేట్ అయినాయి. ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అనే టార్గెట్ ఉంటుంది ఫుల్ మానిటైజేషన్కి. మీరు అనేది ఎంత తొందరగానే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసినట్లయితే నేను అంత తొందరగానే నాకు కూడా ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్క నిమిషం, సారీ. ఈ టెలిగ్రామ్లో బుకింగ్ పడింది కానీ అతని ప్రొఫైల్ అప్డేట్ లేదు. ప్రొఫైల్ అప్డేట్ లేకుంటే తీసుకును బుకింగ్ అనేది అమౌంట్ వస్తాయో రావో తెలీదు. అందుకు ఇప్పుడైతే మన ఛానల్ అయితే ఆఫ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇలానే సపోర్ట్ చేసినట్లయితే నేను అనేది ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. అది కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ అందరికీ ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు. ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి. మీకు అనేది ఇంకా మంచి మంచి అప్డేట్ అనేది ఇస్తాను నేను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనకు చూద్దాం ఎంత అమౌంట్ వస్తుందా అనేది. అందులో డీజిల్ లేదు, కొట్టిగాలి. ఇదిగోండి, నిన్న ఊరు నుంచి నిన్న వచ్చింది 387 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అనేది ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది పెంచిండు. ఇంతకుముందు 20 రూపీస్ 29 రూపీస్ ఉందా, ఇప్పుడు వచ్చేసి 59 రూపీస్ చేసిండు. చూడండి ఎంత దారుణము. ఇన్సెంటివ్ అయితే ఏం తగ్గిలేదు, 8 రైట్స్ అలానే ఉంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఈరోజు అయితే తీసుకుందాం మనం. తీసుకొని ఇదిగోండి 59 రూపీస్, 3 డేస్కి 99 రూపీస్ అంట. తీసుకుందాము వద్దాం, సరే పక్కన పెడదాం. మనం అయితే కొంచెం ఫస్ట్ అయితే ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో ఆన్ చేసి మనం చూద్దాం. ఇన్సెంటివ్స్ లేవు. లాస్ట్ వీక్ పెట్టింది కానీ ఈ వీక్ పెట్టలేదు. ఓకే, డ్యూటీ అయితే ఆన్ చేశాను, ర్యాపిడో ఆన్ చేశాను. చూద్దాం మరి ఇప్పుడైతే. ర్యాపిడోలు 1 వీక్ అయిపోయింది కదా మనం ఆన్ చేయక. ఓకే, ఈ లో రేటింగ్ అనేది చూపిస్తుంది. ఎవరో ఒక కస్టమరు మనకి రేటింగ్ వచ్చేసి 1 ఇచ్చిండు. ఇదిగోండి 8 మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చిండు. ఇదిగోండి 8 మంది 5 స్టార్ రేటింగు, ఒకరు 2 స్టార్ రేటింగు, ఒకరు 1 స్టార్ రేటింగు. కానీ వీడు 4.3 అని ఇచ్చిండు రేటింగు. బ్యాడ్ అని ఇచ్చిండు. చూద్దాం.
నేను కాల్ చేసి అడిగాను కస్టమర్ కేర్కి ఇదనేది. అడిగితే మీకు దాంతో ఏం సంబంధం ఏమి ఉండదు సార్, అమౌంట్ వచ్చేస్తుంది. కిమ్స్ హాస్పిటల్ అంట, సన్షైన్ 16 కిలోమీటర్లు 261. యాక్సెప్ట్ చేద్దామా వద్దా? వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మినిమం వచ్చేసి మనం 15 రూపీస్ కిలోమీటర్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేద్దాం. ప్రజెంట్ అనేది చాలా డల్ ఉంది బిజినెస్ అనేది, గ్రూప్లో వస్తున్నాయి కదా, కౌంట్ చేసుకుందాం. ₹16 కిలోమీటర్ అనే పడుతుంది. చూద్దాం, ఏ బుకింగ్ అన్నా కానీ యాక్సెప్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఆలోచిస్తుంటే వెళ్ళిపోయింది. ఉన్న నెక్స్ట్ అట్లేం లేదు, ఖచ్చితంగా అనేది తీసేసుకుందాం. ఒకసారి అయితే 3 డేస్కి అనేది చూద్దాం మనం ప్లాను. 99 రూపీస్ అనేది పే చేసేద్దాం, అంటే వేస్ట్ అవుతుందా? పే చేద్దాం 99 రూపీస్. చూద్దాం మరి బిజినెస్ అనేది ఎలా నడుస్తుందో అనేది. చాలా రోజులు అయిపోయింది కదా. 59కి వచ్చేసి 1 డే, 99కి వచ్చేసి 3 డేస్. ఈ ప్లాన్ వచ్చేసి ఓలాలో ఇది. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఏమన్నా వచ్చింది క్యాష్ బ్యాక్? 1000 కాయిన్స్ అంట. క్యాష్ బ్యాక్ ఏం రాలేదు. కన్ఫర్మ్ పేమెంట్. ప్లాన్ వచ్చేసి 15th వరకు ఉంది, 3 డేస్ ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 12. 15 వరకు ఉంది, 3 డేస్ ఉంది. చూద్దాం మరి మనకి ఎంత బిజినెస్ అయితే అంతనే చేసేసుకుందాం. ఈ 3 డేస్ తర్వాత ప్లాన్ ఒకవేళ మనకు మీ రేటింగ్ అమౌంట్ మంచి రాకుంటే అబేట్స్ అంట, లేదు అలానే వస్తుంది. ఈ 3 డేస్ అనే బుకింగ్స్ అనేది రాకుంటే మనకి సరిగ్గా పేమెంట్ మంచిగా 15 రూపీస్ కన్నా కిలోమీటర్కి ఎక్కువ. నెక్స్ట్ టైం అనేది నా ప్లాన్ అనేది తీసుకొని ఓన్లీ ర్యాపిడో అండ్ టెలిగ్రామ్ అనేది చూసుకుంటాను. ఓకే మరి అయితే పేమెంట్ మనకు పేమెంట్ అయితే పెంచలేదు కానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే పెంచిండు. 29 రూపీస్ నుంచి 59 రూపీస్ చేసిండు ఒకటేసారి. 59 అంటే దాదాపు 40 రూపీస్ 30 రూపీస్ చేసిండు, డబల్ చేసిండు ఉన్నదాన్ని. ఓకే అయితే ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ డీజిల్ లేదు బండ్లో, డీజిల్ అనే కొట్టించేద్దాం. డీజిల్ కొట్టించేసి మనం చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ రైడ్ ఏమైనా తీసుకుని తర్వాత అనేది అప్డేట్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 3 రైడ్స్ అయిపోయినాయి ర్యాపిడోలోనే. ఓలాలో అయితే అమౌంట్ ఏం సరిగ్గా ఇవ్వట్లేదు, చూడాలి ఇంకా ఈవినింగ్ ఆ టైంలో ఏమైనా. ఓకే అయితే ఇప్పుడైతే ఆ 3 రైడ్స్ అనేది చూపిస్తా. చూడండి, టోటల్ తిరిగింది 30 కిలోమీటర్స్. 3 రైళ్ళకి 30 కిలోమీటర్లు తిరిగాము. అమౌంట్ వచ్చేసి 580 రూపాయలు అనేది వచ్చింది. కిలోమీటర్ 18 రూపాయలు, 19 రూపాయల వరకు అనేది పడింది మనకి. చూపిస్తా చూడండి. ఇదిగోండి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15.6 ఇచ్చింది మైలేజ్ వచ్చేసి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:10 అయితే అయింది. ఇదిగోండి 10:10. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి అల్వాలి డ్రాపు 5.7 కిలోమీటర్స్ డ్రాపు. పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ పికప్. దీనికి వచ్చేసి 157 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 14 మినిట్స్ అనే టైం పట్టింది. 27 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 8.8 కిలోమీటర్స్. ఇది వచ్చేసి వెస్ట్ వెంకటాపురం అల్వాల్ నుంచి రామ్ గోపాల్పేట ప్యారడైజ్గా డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181 రూపీస్ అనేది వచ్చింది. కిలోమీటర్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 30 మినిట్స్ అనేది ట్రావెల్ చేసాము. 8.8 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ టైం పట్టింది. చూడండి, కాలాసిగూడ అంటే 121 రూపీస్ 6 కిలోమీటర్స్కి.
యాక్సెప్ట్ చేయలేదు. 6 కిలోమీటర్స్కి మనకు 150 అని ఇస్తే వెళ్ళేటోళ్ళు. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది కాళాసిగూడ నుంచి కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా, ఇది బాలనగర్ ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేశాను. పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 10.9 కిలోమీటర్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 242 రూపీస్ పర్ కిలోమీటర్, 22 రూపీస్ అనే పడింది. 26 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. 242 రూపీస్ వచ్చినాయి 11 కిలోమీటర్స్కి. టోటల్ వచ్చేసి మళ్ళీ పడింది 150 అని ఇచ్చింటే యాక్సెప్ట్ చేసేటోండి. మరి ఘోరం కాళాసిగూడ అంటాం. ఓకే, అయితే నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ఇంకోటి చూపించడం మర్చిపోయిన, ర్యాపిడోలో వచ్చేసి సర్జ్ పెట్టిండు. ఇంతకుముందు ఓన్లీ మనకి ఈడ కూడా పెట్టిండు, చూపిస్తా చూడండి ఆ సర్జ్ కూడా. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఒక రైడ్ అయిపోయింది. ఇందాక చెప్తా అన్నగా చూపిస్తా అని, అప్పుడు వెంటనే రైడ్ పడింది. వెళ్ళాను, వెళ్ళేసరికి దారిలో ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది. మనకు ఓలాలో వచ్చేసి ఫుల్ బుకింగ్స్ అనేవి పడుతున్నాయి, కానీ మనకి అమౌంట్ అయితే ఏమీ రావట్లేదు. చూడండి, 9 కిలోమీటర్స్ 150 రూపీస్ అంట. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 2.4 రూపీస్ ఉంది, 150 రూపీస్ అంట. వెళ్ళను, అది ఘోరంగా ఇస్తుండ్రు. చూపిస్తే చూడండి, ఒక రైడ్ అనేది అది కూడా ఓలాలో తీసుకున్నాను, ఒకటి ర్యాపిడోలో తీసుకున్నాను. అది వచ్చేసి దగ్గరికి వెళ్ళేసరికి క్యాన్సిల్ అయిపోయింది. అమౌంట్ అది 40 రూపీస్ ఒకటి 2 క్యాన్సిల్ అయినాయి వెంటనే. ఒకటి 30 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చింది, ఒకటి వచ్చేసి 40 రూపీస్ వచ్చింది. చూపిస్తే చూడండి, ఇదిగోండి 2 రైళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి వెంటనే. 30 రూపీస్ ఒకటి, 40 రూపీస్. ఇది గంట నుంచి పడతానే ఉంది, అంటే 5-10 మినిట్స్ పడతానే ఉంది. 150 రూపీస్ ఉండు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఒకటి అనేది ర్యాపిడోలోనే ఓలాలో అనేది ఒక రైడ్ అనేది కంప్లీట్ చేసాము. 282 రూపీస్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి అంటే అల్వాల్ నుంచి వెస్ట్ మారేడుపల్లి, నెహ్రూ నగర్ కాలనీ. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 297 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 14.4 పైసా కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 282 రూపీస్ అనేది ఇచ్చిండు. 8 కిలోమీటర్స్ అది ట్రావెల్ చేసింది, 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 26 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. ఇక్కడ వచ్చేసి టప్పు చూపిస్తుంది, 181 చూపిస్తుండు. 14 రూపీస్ అయితే కట్ చేసుకుంది మనకి ఆ రైడ్లో. ఇప్పుడైతే ర్యాపిడ్ అయితే ఆన్ చేద్దాం, వాళ్ళు ఆన్లోనే ఉంది. ర్యాపిడో కూడా ఇప్పుడు ఆఫ్ చేసినా మీకు ఇది చూపిద్దామని. చూడండి, ఏఎస్ రావు నగర్ 150 రూపీస్ అంట 9 కిలోమీటర్స్కి. ఇదే పడతానే ఉంది. ఎన్నిసార్లు వేసినా నేను తీసుకున్నది మినిమం 200 అనేది ఇవ్వాలి ఆ రైడ్కి. ముప్పై 4 కిలోమీటర్లు 636 రూపాయలు వేస్ట్. ఇది 34 అంటే 300, 600, 700 వరకు రావాలి. అది అమౌంట్ వచ్చేసి మనకి తెల్లాపు ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను. రన్నింగ్ వచ్చేసి దీంట్లో 283 రూపీస్, 183 రూపీస్ ఉంది, కానీ 283 ఇదిగోండి 282 రూపీస్. ర్యాపిడోలో వచ్చేసి 650 రూపీస్, అంటే 1000 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 1000 రూపీస్ అనేది కావాలి. చూడండి, 3 కిలోమీటర్స్ అంట 7 కిలోమీటర్ పికప్. నాగోలు ఆ సైడ్ వెళ్ళను.
ఇది మరి అయితే ఓలాలో వచ్చేసి ఈ రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వేస్తుండు, కానీ అమౌంట్ మాత్రం దారుణంగా ఇస్తుండు. అది ఓలా పోతుందేమో, ఎత్తేద్దాం అనుకుంటుండో ఏమో అర్థం కావట్లేదు. సేమ్ ఇందా 150 చూపించింది, ఇప్పుడు 144 రూపీస్ చూపిస్తుంది. ఏఎస్ రావు నగర్ 8.9 కిలోమీటర్స్. సేమ్ ఎల్బీ నగర్ అంట, యాక్సెప్ట్ చేయను. ఉప్పల్ దాట్ అవతల సైడ్ వెళ్తే మనకు రైట్స్ అనేవి ఉండవు సరిగ్గా, అందుకు నా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్స్ 130 రూపీస్. రైడ్స్ పడుతున్నాయి కానీ బాగానే అమౌంట్ అయితే బాగా తక్కువ ఇస్తుండే, ఏదో ఒక రైడ్కి ఇచ్చింది ఇప్పుడు. ఓకే అయితే చూద్దాం మరి, మనమైతే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. మళ్ళీ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు.